और गहराई का रास्ता बताया। ऐसे ही बहु प्रतिभा के आप धन्य हैं। आज भी विशेष इस बाबा मिलन में सहज पुरुषार्थ कैसे करें और उसमें दिव्यता कैसे लाए, उसके बारे में हम सभी को लाभान्वित करेंगे। आदरणीय सूरज भाई जी, ओम शांति। ఓం శాంతి. సంగమయుగంలో అతి సుందరమైన సమయం ఇప్పుడు. మనమందరము భగవంతుడితో మిలనం చేస్తున్నాము. బాబా మనందరికీ అతి గుహ్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు. జ్ఞానంతో మన బుద్ధి శ్రేష్టంగా తయారవుతూ వచ్చింది, రిఫైన్ అవుతూ వచ్చింది. దివ్యతతోటి సంపన్నంగా అవుతూ వచ్చింది. ఈరోజు ఉదయం మురళి మీరంతా విన్నారు కదా. బాబా మాటి మాటికి చెప్పారు, ఆత్మాభిమానిగా కండి. నేను కొద్దిగా దాని గురించి చెప్తాను, అలాగే అభ్యాసం కూడా చేద్దాము. సంగమయుగంలో రాబోయే సమయము ఇప్పుడున్నట్టుగా కాదు, జయ జయకార సమయం కూడా వస్తుంది. మధుబనంలో ఈ 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో అది తీర్థస్థానాలుగా అయ్యేది ఉన్నది. దైవ కులానికి చెందిన కోట్ల మంది ఆత్మలు ఇక్కడికి వస్తారు. మన అందరము వారిని తృప్తిపరచవలసి ఉంటుంది. కోట్ల మంది భక్తులు తమ ఇష్ట దేవీ దేవతలను కలవడానికి వస్తారు. మరి మీరందరూ కూర్చుని ఉన్నారు కదా, వారి ఇష్ట దేవతలు, ఇష్ట దేవీ దేవతలు. ఎలాగైతే మనమందరం శివబాబాతో కలిసి తృప్తిగా అయ్యారో, అలాగే మన భక్తులు కూడా మనని కలిసి తృప్తి పడతారు. కానీ ఈ సేవని ఎవరు చేయగలుగుతారు అంటే, ఇది మన ముందర చాలా మహాన్ సేవలు రాబోయేది ఉన్నది. సాకార బొల్లిలో బాబా చెప్పారు, ఈ సేవలు ఎవరు చేయగలుగుతారు అంటే, ఎవరైతే స్వయాన్ని సర్వ ఖజానాలతోటి సంపన్నంగా చేసుకున్నారో వారే ఈ మహాన్ సేవ చేయగలుగుతారు. ఈరోజు బాబా వచ్చే రోజు బాబా ఈరోజు ఉదయం నుంచే పిల్లల యొక్క పాలన చేయడం మొదలు పెడతారు. ఈరోజు అందరూ మంచి స్థితిలో ఉంటారు. ఉదయం నుంచే వారికి స్పష్టంగా అనుభవం అవుతుంది, జ్ఞానసూర్యుని యొక్క కిరణాలు ఈ సంపూర్ణ సృష్టి పైన పడుతున్నాయని అందరికీ అనుభవం అవుతుంది. వారు పాలన చేస్తున్నారు. మనం ఆత్మాభిమానిగా కావాలి. ఇది మరి మొదటి పాఠం కదా అంటారు. నేను ఈ చర్చ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది మన మొదటి పాఠము, అంతిమ స్థితి కూడా. అందుకనే దీని గురించి చెప్తున్నాను. నేను సంక్షేపంలో చెప్తున్నాను. టీచర్ అక్కలందరూ దీన్ని విస్తారంగా చెప్తారు. ఆత్మ యొక్క 7 గుణాలు మన జీవితంలో వస్తాయి. దానికి విపరీతంగా ఉన్న విషయాలు, అది అలాంటి సంస్కారాలు మనలో నష్టమవుతాయి. ఇదే మన సంపూర్ణ ఆత్మాభిమాని స్థితి. ఆత్మజ్ఞానం అయితే మనందరికీ ఆత్మజ్ఞాన స్వరూపము అంటే ఈ ఈశ్వరీయ జ్ఞానంతో మన చిత్తం అనేది ప్రకాశితం అవుతుంది. ఎటువంటి అంధకారము మనలో మిగిలి ఉండదు. పూర్తి వెలుతురు అనేది మన
చిత్తంలోకి వస్తుంది. ఇదే జ్ఞానము మన బుద్ధిని దివ్యంగా తయారు చేస్తుంది. ఈ బుద్ధి మనకు నిజమైన సహచరుడు. మనకు సరైన మార్గంలో తీసుకుని వెళ్తుంది, మనస్సును కంట్రోల్ చేస్తుంది, మనకు సుఖాన్ని ఇస్తుంది. జ్ఞాన బలంతో ఎవరైతే తమ బుద్ధిని దివ్యంగా తయారు చేసుకున్నారో వారే జ్ఞానస్వరూపులు. మన జీవితంలో జ్ఞానస్వరూపంగా కావాలి. మనం మాట వాచ కర్మణతోటి మన స్థితి అనేది తెలియాలి. ఆత్మ శాంతి స్వరూపము. గాఢమైన శాంతి అనేది, సంపూర్ణమైన శాంతి అనేది మన జీవితంలో అనుభవం కావాలి. మన శాంతిని ఎవరు కూడా నష్టపరచకూడదు. మనస్సు కూడా శాంతి కావాలి. జీవితంలో కూడా శాంతి ఉండాలి. శాంతితో సంపూర్ణంగా అయిపోవాలి. శాంతి స్వరూప స్థితి అనేది ఉండాలి. బాబా గతంలో మురళీలో కూడా చెప్పారు, 1 గంట మీరు సైలెన్స్లో కూర్చుని ఉంటే, పరంధాంలో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా కళ్యాణం అవుతుంది, ఆత్మ పావనంగా తయారవుతుంది. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని, పరం సుఖము, ఈశ్వరీయ సుఖము, అలౌకిక సుఖము, జీవితాన్ని జన్మ జన్మాల దుఃఖాన్ని నుంచి ముక్తులుగా చేస్తుంది. మీ హృదయంతో బాబాతో మాట్లాడండి. వారిని పొంది మనం ఎంతో సుఖాన్ని పొందుతున్నాము. మీ హృదయంలోంచి ఆ మాట రావాలి. మనము ఇలా రోధించకూడదు. సుఖసాగరుడైన తండ్రి యొక్క పిల్లలు కూడా సుఖాన్ని వెతుకుతున్నారు. దుఃఖము ఒక్క క్షణం కూడా మిమ్మల్ని స్పర్శించకూడదు. 45 సంవత్సరాల క్రితం విషయం అన్నయ్య చెప్తున్నారు. బాబా ఒక మురళి చెప్పారు, కొద్దిసేపు దుఃఖం కూడా మిమ్మల్ని స్పర్శ చేయకూడదు. అలాంటి ఆత్మలే మాస్టర్ దుఃఖహర్తలుగా అవుతారు. ఇతరుల దుఃఖాన్ని తొలగించే వారిగా అవుతారు. మనం దృష్టిని వైబ్రేషన్స్ ఇచ్చి దుఃఖాన్ని తొలగిస్తాము, అందరి యొక్క దుఃఖాన్ని తొలగిస్తాము. అలాంటి స్థితి కలిగిన వారుగా కావాలి. వారే దుఃఖహర్తలు అని పిలువబడతారు. నేను ప్రేమ స్వరూపుడిని, అన్ని ధర్మాలకు చెందిన వారిని, అందరి ఆత్మలను నిర్మల నిస్వార్థ సేవ శుభభావనతోటి చూస్తాను. నేను పవిత్ర స్వరూపాన్ని, పవిత్రతను మన శక్తిగా తయారు చేసుకున్నాము. పవిత్రత యొక్క కిరీటాన్ని మనం ధరించి ఉన్నాము. అది ఎవరికీ కనిపించదు. అన్ని రకాలైన వికారాలు పూర్తిగా సున్నా అయిపోయాయి. నేను శక్తి స్వరూపాన్ని. విఘ్నాలతోటి మీరు గాబరా పడకూడదు. ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని భయభీతులుగా చేయకూడదు. ఎవరి యొక్క మాట, ఎవరి యొక్క ప్రభావం మిమ్మల్ని భయపెట్టకూడదు. ఇది చాలా సుందరమైన స్థితి. మనము ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాం. చాలామంది అడుగుతుంటారు ఆనందం అంటే ఏంటి ఏమని. ఎలాగైతే సంతోషం ఉందో, ఇది అలౌకిక సంతోషము. పెరుగుతూ పెరుగుతూ పరమానందంగా అవుతుంది. ఇది సర్వోచ్చమైన స్థితి ఆత్మకు. దాని వరకు మనం చేరుకోవాలి. దీన్నే అతీంద్రియ సుఖము అని కూడా అంటారు. ఎప్పుడైతే ఆత్మ పూర్తి రీతిగా తృప్తిగా అయిపోతుందో, దేహం నుంచి అతీతంగా, దేహం నుంచి అతీతంగా ఈ అభ్యాసము, ఆత్మిక దృష్టి సహజంగా అయిపోతే మనకు రోగాలు కూడా బాధ పెట్టవు.
మనకు రోగాలు అయితే వస్తూనే ఉంటాయి, వస్తాయి కూడా. కానీ రోగాలు మనల్ని బాధ పెట్టకూడదు. ఎవరైనా మృత్యువు పైన మనం శోకగ్రస్తులం కాకూడదు. మనం కొద్ది క్షణాల గురించి మన మస్తకము మధ్యలో మెరిసే నక్షత్రం వైపు మనము కేంద్రీకరణ చేద్దాము. 7 గుణాలని నేను స్వీకరిస్తున్నాను. నేను బ్రుకుటి మధ్యలో ఉన్నాను. నేను ఆత్మ చాలా తేజస్విని. నా నుంచి నలుదిక్కుల కిరణాలు ప్రవహిస్తున్నాయి, ప్రసారమవుతున్నాయి. నేను మస్తకం అనే సింహాసనం పైన, నుదిటి సింహాసనంలో స్వరాజ్యాధికారిగా అయ్యాను. నేను ఆత్మ ఈశ్వరీయ జ్ఞానంతో సంపన్నంగా ఉన్నాను. అలాగే వివేకంతో కూడా సంపన్నంగా ఉన్నాను. ఈశ్వరీయ జ్ఞానము మరియు వివేకము. నేను ఆత్మ శాంతి, పరం శాంతి నా స్వరూపము. నేను ఈశ్వరీయ సుఖంతో సంపన్నంగా ఉన్నాను. బాబాను పొంది నేను చాలా సుఖాన్ని పొందుతున్నాను. ఈశ్వరీయ ప్రేమకు పాత్రుడిగా ఉన్నాను. నేను ప్రేమను పంచేవాడిని, ప్రేమ యొక్క దాతను, నేను ఆత్మను. నా లోపల చిత్తం అనేది శుభభావనలతో నింపబడి ఉన్నది. నేను పరమ పవిత్రమైన పవిత్రత యొక్క దేవి ఉన్నాను. నేను శక్తులతో సంపన్నంగా ఉన్నాను.
ओम शांति। बाबा ने हम सभी को बहुत अच्छी तैयारी का समय दिया। బాబా మనందరికీ మంచిగా తయారైనందుకు సమయం ఇచ్చారు. बहुत अच्छी तैयारी की। చాలామంది అక్కలు మంచి రీతిగా తయారయ్యారు, అలాగే తయారు చేశారు కూడా. ఎవరైతే చాలా కాలం యొక్క అభ్యాసం ఉంటుందో ఎవరిలో, వారికి చాలా కాలం నుంచి ఈ సుఖం యొక్క అనుభవం ఇప్పుడున్న సమయం చాలా కళ్యాణకారిగా ఉంటుంది. బాబా మనకు సర్వ ఖజానాలను ఇచ్చారు. ఖజానాలతోటి మనల్ని నింపారు అని అంటున్నారు. జ్ఞాన ఖజానా सचमुच खजाना నిజంగానే ఖజానా. कितने भाई बहने अनुभव करते हैं। మనలో ఎంతమంది అన్నయ్యలు అక్కలు ఈ అనుభవాన్ని చేస్తారు? ఇది ఖజానాగా. ప్రతి ఒక్క మహావాక్యము అమూల్యమైన రత్నాలు, లక్షల కోట్ల విలువ కలిగినవి. ఒక వ్యక్తి తను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు, జీవఘాతం చేసుకోవడానికి వెళ్తున్నారు. వారు జ్ఞానం యొక్క 2 మాటలు గుర్తు చేసుకుని మళ్ళీ జీవితం గడపడానికి వచ్చేశారు. అతని గురించిన జ్ఞానం యొక్క విషయాలు ఎంత అమూల్యమైనవి. మనమందరము మన యొక్క వైబ్రేషన్ చాలా పవర్ఫుల్గా తయారు చేయాలి. అందువల్ల ఈ జ్ఞాన ఖజానాతోటి మీ బుద్ధిని దివ్యంగా తయారు చేసుకోండి. నేను ఒక విషయం ప్రతి క్లాస్లో చెప్తాను, నాకు కూడా నేను చెప్పుకుంటాను. ఒక్కొక్క సంకల్పంతో శక్తి అనేది ఉద్భవిస్తుంది. జ్ఞానం వల్ల ఉద్భవించిన సంకల్పాలు లాంటి సుందరమైన సంకల్పాలు ఈ ప్రపంచంలో లేనేవి. అందువల్లే ఇవి అమూల్యమైనవి. ఇది జన్మ జన్మల యొక్క కష్టాన్ని తొలగించేవి. జ్ఞానదానం అయితే అందరూ చేస్తారు. జ్ఞాన చింతనతోటి జ్ఞాన చింతన చేయడం వల్ల మీలో సూక్ష్మశక్తులు అనేవి పెరుగుతాయి. ఎలాగైతే మనం భోజనం తిన్నప్పుడు ఆ జీర్ణరసము మనకి శక్తిగా మారుతుందో, ఒకవేళ అది జీర్ణం కాలేదనుకోండి విషంలాగా తయారవుతుంది, మనకి నష్టాన్ని చేకూరుస్తుంది. అలాగే జ్ఞానం మనం గ్రహించినప్పుడు అది సూక్ష్మశక్తులుగా మారుతుంది. అందరూ ఈ విషయం పైన ధ్యాస పెట్టండి. ఇది ఖజానా. బాబా యొక్క ఇంకో మహావాక్యాన్ని నేను మీ అందరికీ గుర్తు తెప్పిస్తున్నాను. ఇది గృహస్థుల గురించి చెప్పినది. ఎవరిదైతే జ్ఞానధనము చాలా ఉంటుందో వారు స్థూల ధనము సంపాదించడంలో శ్రమ అనేది ఉండదు. జ్ఞానం యొక్క శక్తితోటి సంపూర్ణంగా ఉంటే జన్మ జన్మాంతరాల గురించి స్థూల ధనము సంపాదించడంలో శ్రమ అనేది ఉండదు. మనకిప్పుడు ధనం అనేది చాలా కావాలి, ఎందుకంటే మనం దానం చేయాలి. జ్ఞానదానంతో జ్ఞానధనము మనకి ఖజానా లభించింది కాబట్టి మురళికి తప్పకుండా రావాలి. ఇంకొక ఖజానా ఉన్నది, గుణాల యొక్క ఖజానా.
బాబా యొక్క పిల్లలందరూ ఈ ఖజానాతోటి అందరూ సంపన్నంగా అవుతున్నారు. మనం కూడా లక్ష్యం పెట్టుకోవాలి, నేను సర్వగుణ సంపన్నంగా కావాలి. మనము స్వయం తయారు కావాలి. ఎవరైతే ఇక్కడ సర్వగుణాలతోటి సంపన్నంగా అవుతారో జన్మ జన్మాంతరాలు ఈ గుణాలు తీసుకొని వెళ్తారు. బాబా చాలా గుహ్యమైన విషయం చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎవరైతే తమ తోడుండే వారికి ప్రేమను పెంచుతారో, ఎవరైతే ప్రభు మిలనంలో ప్రేమ యొక్క మిలనంలో మగనమై ఉంటారో వారికి జన్మ జన్మాంతరాలు సంబంధాల్లో ప్రేమ లభిస్తుంది. ఈ ప్రపంచంలో సంబంధాల్లో ప్రేమ అనేది కటువుగా మారిపోయింది. అందుకనే కోట్లాది సమస్యలు అనేవి పెరిగిపోయాయి. కోర్టు కేసులు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రేమ అనేది తగ్గిపోయింది, స్వార్థం అనేది పెరిగిపోయింది, కటుత్వం అనేది పెరిగిపోయింది. మనం అందరికీ ప్రేమను పంచుదామా? మనల్ని మనము గుణవంతునిగా తయారు చేసుకుందామా? ఎంతగా మన జీవితము గుణాలతో సంపన్నమవుతుందో అంతగా సేవలు కూడా వృద్ధి పొందుతాయి. జ్ఞానసూర్య శివబాబా పైన ఉన్నారు. నేను మాస్టర్ జ్ఞానసూర్యుడిని. బాబా యొక్క మహావాక్యము బాబా అంటారు, మీ కిరణాలతోటి ఈ ప్రపంచంలో ఉండే మాయా అనే కీటకాలు నాశనం అవుతాయి. జ్ఞానసూర్యుడు మన పైన ఇప్పుడు వారి యొక్క కిరణాలను ప్రవహింపచేస్తున్నారు. ఆ కిరణాలు మన నుండి నలువైపులా ప్రసరిస్తున్నాయి. జ్ఞానసూర్యుడి యొక్క కిరణాలు నన్ను శృంగారం చేస్తున్నాయి. ఓం శాంతి. శక్తుల యొక్క ఖజానా మన యొక్క శక్తిశాలి సంకల్పాలతోటి శక్తులు అనేవి లభిస్తాయి. శక్తులు మన స్వమానంతో వస్తాయి. శక్తులు లభిస్తాయి. సర్వశక్తివంతుడితోటి బుద్ధిని జోడించడం ద్వారా మన పవిత్రత కూడా మనకు బలాన్ని ఇస్తుంది. మనము శక్తిశాలిగా తయారవుతున్నాము. ఎవరైతే ఆత్మలో ఇక్కడ అధిక శక్తిశాలిగా అవుతారో జన్మ జన్మాంతరాలు వారి శిరస్సు పైన
అధికారం అనే కిరీటం అనేది వస్తుంది, రాజ్యసత్తా యొక్క కిరీటం వస్తుంది. వర్తమాన సమయంలో మన శక్తులు నేను విశేషంగా అందరు అక్కయ్యలను అలాగే ఇంట్లో ఉండే వారికి చెప్తున్నాను, ఎంతగా మనకు శక్తిశాలి స్థితి ఉంటుందో మన నుంచి నలువైపులా ప్రసరించే శక్తిశాలి కిరణాలు మనకు ఒక కవచంలాగా పనిచేస్తుంది. जितने अधिक हम शक्तिशाली होंगे उतनी ही दूरी तक ఎంత మనం అధిక శక్తిశాలిగా ఉంటామో అంతంత దూరంగా లోకులకు కూడా అనుభవం అవుతుంది వారి యొక్క ఉపస్థితి మాకు రక్షణ ప్రదానం చేస్తుంది అని. వీరు మాస్టర్ విశ్వరక్షకులు అనే అనుభవం వారికి అవుతుంది. మరి మీ శక్తులను పెంచుకుంటూ వెళ్ళండి. మీ శక్తులు నష్టపోకూడదు, దీనిపైన కూడా మీరు ధ్యాస పెట్టాలి. వ్యర్థము శక్తుల్ని నష్టపరుస్తుంది, దేహ దృష్టి శక్తులను నష్టం పరుస్తుంది. ఈర్ష్య యొక్క అగ్ని శక్తులని కాల్చివేస్తుంది, క్రోధము శక్తులను తినివేస్తుంది. మనము ధ్యాస పెట్టాలి. మనం శక్తులను అయితే జమ చేసుకుంటున్నాము, కానీ మన శక్తులు వ్యర్థంలోకి వెళ్ళకూడదు. మన ప్రతి ఒక్క సంకల్పము మనకు శక్తిని ప్రదానం చేయాలి. ఎలా శక్తి లభిస్తుంది అనేది నేను 1-2 విషయాల్లో చెప్తాను. ఒక స్టూడెంట్ ఉండేవాడు, అతను CA పరీక్ష రాయడానికి ఫైనల్ పరీక్ష గురించి తయారవుతున్నాడు. 5 సార్లు అంతకుముందు ఇచ్చాడు, 5 సార్లు అతను దాన్ని పాస్ అవ్వలేకపోయాడు. ఎంతో నిరాశలో ఉన్నాడు. రెండవ విద్యార్థి ఉన్నాడు, అతనికి కూడా ఇదే స్థితి. కానీ అతను సంకల్పం పెట్టుకున్నాడు, నేను సఫలం కావడంలో నన్ను ఎవరు అడ్డగించలేరు అనేది. అది అలాంటి సంకల్పము నిరాశని సమాప్తం చేస్తుంది, లైన్ క్లియర్ అవుతుంది, బుద్ధిని స్పష్టంగా చేస్తుంది. అతను సఫలంగా కూడా అవుతాడు. ఒక వ్యక్తి ఏమో మాయతోటి యుద్ధం చేస్తున్నాడు. బాబా ఈరోజు కూడా మురళిలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు. ఒక వ్యక్తి మాయతోటి యుద్ధం చేస్తున్నాడు. మనము నేను ఓడిపోకూడదు, పవర్ఫుల్ సంకల్పం తీసుకొని సర్వశక్తివంతుడు ఆయన తండ్రి నా తోడు ఉన్నాడు, ఈ ఒక్క జన్మ నేను పవిత్రంగా కావాలి, నేను తప్పకుండా విజయీ అవుతాను. ఆ సంకల్పం అతనికి బలాన్ని ఇస్తుంది, మాకు కూడా అతనితో భయపడుతుంది. మనది ప్రతి ఒక్క సంకల్పంలోనూ శక్తి అనేది ఉన్నది. మనము మనల్ని నిరాశ వ్యక్తించే సంకల్పాలను తీసుకోకూడదు, మనలో నకారాత్మక చింతనలు ఉండకూడదు. విజయము మనదే. మన విజయకాల సమయము సమీపంలోకి వస్తున్నది. మనము అలా శక్తిశీలిగా తయారు చేసుకోవాలి. ఏ విషయం కూడా వారిని భయభూతులుగా చేయకూడదు. నేను వింటున్నాను, ఎంతో భయం కలుగుతుంది ఈ రోజుల్లో కరోనా కారణంగా. ఇక్కడ రాజస్థాన్ పత్రిక అనే ఒక పత్రిక వస్తుంది, 2-3 రోజుల క్రితము ఆ పత్రికలో వచ్చింది. జపాన్లో కరోనాతోటి చాలా మృత్యువులు జరిగాయి. అలాగే అక్టోబర్ మాసంలో కొన్ని వేల మంది ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయారు. చూడండి ఎంత భయపడుతున్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి. జపాన్ దేశం అంటే చాలా ధనికమైన దేశం కదా, వాళ్ళకి ధనానికి ఏమీ లోటు లేదు. మనం ఎలాంటి సందేశము ఇవ్వాలంటే లోకులు జీవించడం నేర్చుకోవాలి. మనం అందరికీ బ్రతకటం నేర్పించాలి. అది మనము మన యొక్క శక్తిశాలి స్థితి ద్వారానే ఈ సందేశాన్ని ఇవ్వగలుగుతారు. మీ యొక్క సుందరమైన సంకల్పాలు నేను అందరి ఇష్టదేవి దేవతలకు చెప్తున్నాను, అలాంటి తరంగాలను మీరు వ్యాపింప చేయండి. దూరంలో ఉన్నవారు కూడా
జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. ఏ సమస్యలతోటి వాళ్ళు పరేషాన్ అయ్యి, పరివారంతో పరేషాన్ అయ్యి మరణించాలనే సంకల్పం చేయకూడదు. మనం ఇప్పుడు సర్వశక్తివంతుడితోటి శక్తిని తీసుకుందాము. నేను శివశక్తిని. इस संसार की मोस्ट पावरफुल ఈ ప్రపంచంలో చాలా శక్తిశాలి ఆత్మను. మాయాజీత్ విజయీ ఉన్నాను. संसार को निर्भयता का दान ప్రపంచానికి నిర్భయత అనే దానాన్ని ఇచ్చేవాడిని. నా మస్తకం నుంచి అంగాల నుంచి శక్తుల కిరణాలు వ్యాపిస్తున్నాయి. పరధామం వైపు మీ యొక్క బుద్ధిని స్థిరం చేయండి. సర్వశక్తివంతుని వైపు మీ యొక్క బుద్ధిని ఏకాగ్రం చేయండి. వారి శక్తుల యొక్క కిరణాలు నాలో సమాయించబడుతున్నాయి. ఓం శాంతి. हमारे पास खजाने మన వద్ద చాలా ఖజానా ఉన్నది. నేను ఈ ఖజానాన్ని 9 భాగాలుగా చేశాను. భారతదేశంలో 9 ప్రకారాలైన నిధుల యొక్క గాయనం ఉన్నది. సుఖం యొక్క ఖజానా, పవిత్రత యొక్క ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఖజానా, ఆశీర్వాదాల ఖజానా, పుణ్యకర్మల యొక్క ఖజానా, సమయము, ఇవన్నీ ఖజానాలు. సంతోషము, హ్యాపీనెస్. ఈ ప్రపంచంలో ఇప్పుడు దీని అవసరం చాలా ఉన్నది. कल्पवृक्ष की जड़ों में भी है और जड़ें भी हैं। हमारे द्वारा पूरे कल्पवृक्ष का पोषण मिलता है। మన ద్వారానే ఈ మొత్తం కల్ప వృక్షం యొక్క పోషణ అనేది అవుతుంది, నరిష్మెంట్ అవుతుంది. మనము వాటి వేళ్ళము, ఈ కల్ప వృక్షం యొక్క వేళ్ళము. మనం సంతోషంగా ఉంటే ఈ ప్రపంచం కూడా సంతోషపడుతుంది. మన యొక్క పవిత్రత
మన యొక్క ప్యూరిటీ యొక్క ఖజానా దేవకులం యొక్క ఆత్మలను ఆకర్షింపజేస్తుంది. जो आत्मा जितनी पवित्र है, पवित्र वाइब्रेशंस उतना ही ज्यादा देवकुल की आत्माओं को आकर्षित करते हैं. ఏ ఆత్మలో పవిత్రత ఉంటుందో ఆ పవిత్రత యొక్క వైబ్రేషన్స్ దేవకులం యొక్క ఆత్మలను అంతగా ఆకర్షింపజేస్తుంది. हम देख लें छोटी मोटी बातें किसी को మనల్ని పరిశీలించుకోవాలి. చిన్న చిన్న విషయాలు మనలోని సంతోషాన్ని పోగొట్టడం లేదు కదా. మనము ప్రపంచానికి సంతోషించే వాళ్ళము, మనమేమి సంతోషం గురించి వెతకటం లేదు కదా. మీరు ఖుషిని మీ యొక్క ఖజానాగా చేసుకున్నారా? వ్యర్థ సంకల్పాలు అనేవి సంతోషాన్ని లాగివేస్తాయి. జ్ఞానం యొక్క లోటు కూడా మీ యొక్క సంతోషాన్ని తీసివేస్తుంది. సేవలో మనము చాలా శ్రమ చేస్తాము, ధనం కూడా పెడతాము, కానీ సఫలత లభించదు. మనం చాలా బాగా శ్రమ చేసాము, నలుగురు మెచ్చుకున్నారు, ఇద్దరు తిట్టారు, దాంతో సంతోషం అయితే పోతుంది కదా. అయితే మనము దీని అన్నిటికీ అతీతంగా కావాలి. జ్ఞానం యొక్క బలంతో, ఆ జ్ఞానము మనందరి వద్ద ఉన్నది. సంతోషం యొక్క ఖజానాతోటి స్వయాన్ని నింపుకుంటూ వెళ్దాము. మన ప్రతి ఒక్క సంకల్పము శక్తిని ఉద్భవింపచేస్తుంది. సంతోషంతో కూడిన సంకల్పాలు మన మెదడుని, శరీరంలోని అంగాంగాల్ని ఎంతగా బాగుపరుస్తుందంటే పెద్ద పెద్ద రోగాలు కూడా తొలగిపోతాయి, నిరోగిగా అయిపోతాం, రోగాలపైన విజయాన్ని పొందుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించకూడదు. మన వద్ద పెద్ద ఖజానా ఉన్నది, శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఖజానా. ఎప్పుడైనా మనము కాలేజీలకు వెళ్ళే అవసరం లభిస్తే లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళందరూ మనం ఎదుర్కొనే ఉంటారు. 100-200 మంది కూర్చుంటారు. ఉన్నతమైన ఆలోచనలు ఏమిటైనా మనం అడిగితే అందరూ ఒకళ్ళిద్దరు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు నిశ్శబ్దంగా అయిపోతారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు కదా, సాధారణ జీవితమా ఉన్నతమైన ఆలోచనలు అంటారు. మరి బాబా పిల్లలు రోజు ఉదయమే ఉన్నతమైన ఆలోచనలు లభిస్తాయి. మురళి యొక్క ఒక్కొక్క మహావాక్యము మీ యొక్క ఆలోచనలు చాలా మహాన్గా తయారు చేస్తుంది. మిమ్మల్ని మీరు మహాన్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. స్వార్థం యొక్క ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు మీరు చేయకండి. ఇవి చిన్న చిన్న విషయాలు. నేను చాలా సంవత్సరాల నుంచి ఒక విషయం చెప్తూ ఉన్నాను. మళ్ళా నాదే అనే భావన ఏదైనా వస్తువు పైన ఉంటే అది బాబా స్వీకరించరు. నాది అనే భావనని వదిలివేసి నిమిత్త భావనలో ఉండి బాబాకు అర్పణ చేయాలి. మీ యొక్క ఆలోచనలను మహాన్గా చేయాలి. ఇవన్నీ బాబా యొక్క మురళి ద్వారా, చింతన ద్వారా మహాన్గా అవుతారు. మీ యొక్క ఆలోచనల పైన తప్పకుండా ధ్యాస పెట్టాలి. మన ఆలోచనలు చిన్న చిన్నవిగా ఉండకూడదు, సాధారణమైనవిగా ఉండకూడదు. విశ్వ కళ్యాణం చేసే ఆలోచనలు మనము చేయాలి. మన ప్రతి ఒక్క సంకల్పం యొక్క ప్రభావం మొత్తం ప్రపంచం పైన పడుతుంది. ఇది చాలా మంచి పురుషార్థము. ఇది మీ జీవితంలో సమాయింప చేసుకోండి. మన దగ్గర చాలామంది తపస్వి అక్కయ్యలు ఉన్నారు. ఒక్కొక్క సంకల్పము దాని యొక్క వైబ్రేషన్స్ విశ్వం మొత్తానికి వ్యాపిస్తుంది. నాకు చాలా లోతైన విషయం ఒకటి గుర్తొచ్చింది. దీది మన్మోహిని అవ్యక్త బాబాతోటి మురళి తర్వాత బాబాని కలిసేది. బాబా ఎందుకంటే బాబా వారికి పర్మిషన్ ఇచ్చారు. బాబా వేడుకల సమయంలో ఆమె వచ్చి కలిసి వెళ్ళేది, ఆమె ఆరోగ్యరీత్యా. బాబా
బాబా మీతోటి గుహ్యమైన విషయాలు చర్చించేవారు. మనం అంటాం కదా, ఏదైతే డ్రామాలో ఉంటుందో అది అయిపోతుందని. అయితే ఎలా మీరు మీ సంపూర్ణ స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏది కోరుకుంటారో అదే అవుతుంది. ఇది చాలా గుహ్యమైన రహస్యం. ఇప్పుడు బుద్ధివంతులైన అక్కయ్యలు కూడా కూర్చొని ఉన్నారు సభలో. మనము ఆ స్థితి వరకు చేరుకోవాలి. డ్రామా మరియు మన సంకల్పాలు రెండు సమానంగా ఉండాలి. మన సంకల్పాలు శక్తిశాలిగా సిద్ధి అయ్యేటట్టుగా ఉండాలి. అంత శక్తిశాలిగా ఉండాలి. మన దగ్గర ఉన్న అతిపెద్ద ఖజానా మహాన్ సంకల్పాల యొక్క ఖజానా. మనం ఒక సంకల్పంతో మళ్ళీ అభ్యాసం చేద్దాము. ఆ సంకల్పం అనేది మనమందరము బాబా నుంచి మంచి వరదానాలు తీసుకోవాలి. భోలానాథుడు పరమ సద్గురువు తన ఖజానాన్ని పిల్లల కోసం తెరిచి ఉంచారు. వారితో వరదానాలు తీసుకుందాము. ఎవరికైనా మనం దృష్టి ఇస్తే వారు దుఃఖాల నుంచి ముక్తులైపోవాలి. మనము వైబ్రేషన్స్ ఇస్తే వారు మంత్ర ప్రభావాల నుంచి ముక్తులుగా అయిపోవాలి. ఎవరి కోసమైనా మనము శ్రేష్ఠ సంకల్పాలు చేసినా, ఎవరి తలపై చేయి పెట్టినా వాళ్ళకి దుఃఖం అనేది తొలగిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం సూక్ష్మలోకానికి వెళ్దాము. బాబా మిలనంతో పాటుగా వరదానాలు కూడా తీసుకుందాము. వెళ్ళిపోదాం ఒక్క సెకండ్లో ఆకాశం వైపు. ఇది సూక్ష్మలోకము. నలువైపులా పరమానందము. అనేక పూర్ణిమల యొక్క చంద్రకాంతులు ఒకేసారి ఉద్భవించినట్టుగా మొత్తం తెల్లని ప్రకాశవంతమైన లోకము. మన ఎదురుకుండా బాప్దాదా ఉన్నారు. వారి మస్తకంలో జ్ఞాన సూర్యుడు, చాలా తేజస్వి స్వరూపము. బాబా దృష్టి ఇస్తున్నారు. బాబా మస్తకం పైన తిలకం పెట్టారు. పరమ సద్గురువు ప్రసన్నంగా అయి వరదానం ఇస్తున్నారు. ఆయన అంటున్నారు, పిల్లలు
మీకు తోచిన ఏ వరదానమైనా మీరు తీసుకోండి, మీరు కోరుకున్న వరదానాన్ని మా వద్ద నుంచి తీసుకోండి అని బాబా అంటున్నారు. బాబా అన్నారంటే అది తథాస్తు. మీరు విశ్వాసం ఉంచండి, వరదానం లభించేసింది. బాబా దృష్టి ఇస్తున్నారు. మనము తిరిగి వాపసు వచ్చేసాము. మనము ఖజానాలతో సంపన్నంగా అయిపోయాము. ఈ ప్రపంచంలో స్థూల ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖజానాలు ఏమవుతాయో మనకి తెలుసు. ఎవరు ప్రపంచంలో ధనవంతుడు అంటే ఎవరైతే ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో, దానం చేస్తుంటారో వారిది అనంతమైన ఖజానా. అతి సుందరమైన సమయం వస్తుంది, అనంతమైన ఖజానా నడుస్తూ ఉంటుంది. సమయం అనేది మారుతుంది, సేవ యొక్క విధి విధానాలు మారుతున్నాయి. ఇప్పుడు అంతా ఆన్లైన్ అవుతున్నాయి. ఇప్పుడు భగవంతుడితో కూడా ఆన్లైన్ మిలనమే అవుతున్నది. ఇది వరదానం కూడా అయిపోయింది. ఇప్పుడు వరదానం కూడా ఆన్లైన్లోనే మనకి లభిస్తుంది. అన్ని మార్పులు జరిగేది ఉన్నది. అన్ని మార్పులు జరుగుతూ కొత్త ప్రపంచం యొక్క గోల్డెన్ ఏజ్ యొక్క విధి విధానాలు వచ్చేస్తాయి. మన వద్ద ఆశీర్వాదాల యొక్క ఖజానా ఉన్నది. మీ ఒడిని నింపుకోండి. మీరు అందరికీ బండారాన్ని నింపుకొని అందరికీ పంచవలసి ఉంటుంది. సుఖాన్ని ఇవ్వండి, ఇతరుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. సుఖాన్ని ఇచ్చి భగవంతుడు లభించిన తర్వాత, వారి సంపూర్ణ జ్ఞానము లభించిన తర్వాత కూడా మనం సుఖముని ఇవ్వకపోతే, దుఃఖి ఆత్మలను దుఃఖం నుంచి ముక్తులుగా చేయకపోతే జ్ఞానం యొక్క లాభం ఏమిటి? అందువల్ల మీ యొక్క నేచర్ ఎలా చేసుకోవాలంటే, ఎవరు మీ దగ్గరకు వచ్చిన వారికి సుఖం లభించాలి. మనకైతే ఆశీర్వాదాలు లభిస్తున్నాయి స్వయం భగవంతుడి నుంచి. మీరందరూ మీ జీవితాన్ని సమర్పితం చేశారు, వారి యొక్క ఆశీర్వాదాల్లోకి వచ్చేశారు, వారి ప్రేమకు పాత్రులుగా అయ్యారు, వారి యొక్క వరదానాల యొక్క అధికారులుగా అయ్యారు. మీరు ఆ లాభాన్ని పొందారు. ఈ సుందర సమయం యొక్క లాభం కూడా తీసుకోండి. ఇప్పుడు ఆ సుందర సమయం మనల్ని ఆహ్వానం చేస్తుంది. మనము ఈ మొత్తం ప్రపంచానికి పూర్తి దాతగా అవ్వాలి. చాలా ఇచ్చేది ఉన్నది. నేను ఎక్కడ బట్టలకు వెళ్ళినా అక్కడ చెప్తూ వచ్చాను, మనకి ఎలాంటి సమయం వస్తుందంటే, ఈ ప్రపంచంలో సగం మంది రాత్రిపూట నిద్రపోలేరు. వారు తమ యొక్క ఇష్ట దేవీ దేవతలను గుర్తు చేస్తూ ఉంటారు. వారికి నిద్ర కూడా పట్టదు. మనం కూడా అనుకుంటాం కదా, మనకు నిద్ర పట్టట్లేదు అనుకుంటాం కదా. మనము మనల్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనము మన యొక్క వైబ్రేషన్స్ని ఇచ్చే జగన్మాతగా అయ్యి, ప్రేమ అనే జ్వాలపాట పాడి మీ గది నుంచే కావచ్చు అందరినీ నిద్రపుచ్చాలి. ఇది మన సంకల్పాల యొక్క శక్తి ఉంటుంది. ఇది మన అనంతమైన వృత్తి యొక్క ప్రభావము. ఇది మన యొక్క పూర్వజ స్వరూపం యొక్క సంపన్న స్థితి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ మహాన్ కార్యాలను తెలుసుకోండి.
ఇంక ముందు ముందు మందులు కూడా పనిచేయవు. డాక్టర్స్ కూర్చొని ఉన్నారు. మందులు ఎందుకు పనిచేయవు అంటే, నిద్ర ఎందుకు రాదు అంటే, అందరి యొక్క వికర్మలు వారి మెదడులో నిండి ఉంటాయి. అది మెదడుని శాంతిపరచలేవు. కేవలం మహాన్ ఆత్మల యొక్క వైబ్రేషన్స్, పుణ్య ఆత్మల యొక్క సుందరమైన వైబ్రేషన్స్, మనందరి యొక్క ప్రేమ యొక్క వైబ్రేషన్స్. ఎలాగైతే తల్లి పిల్లవాడిని జోకొట్టి నిద్రపుచ్చుతుందో, వారిని అందరినీ మనం అలా నిద్రపుచ్చగలుగుతాము. మనమందరము మహాన్ ఆత్మలము. అన్ని ఖజానాలతోటి మన యొక్క ఒడిని నింపుకుందాము. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీరికన్నా మహాన్ పుణ్యాత్ములు ఈ ప్రపంచంలో లేనే లేరు. వారు తమ పవిత్ర జీవితాన్ని పవిత్రంగా చేసుకున్నారు. తమ సర్వస్వము పరమాత్మకి అర్పణ ఇచ్చారు. ఇప్పుడు వారు తమ ఇవన్నీ ఇచ్చేసి బాబా నుంచి మొత్తం పొందుతున్నారు. ఒకవేళ బాబాకి అన్నీ ఇచ్చి తీసుకోకపోతే సంకల్పాలు చాలా నడుస్తుంటాయి. బాబా నుంచి మనము అన్నీ నింపుకొని సంపూర్ణంగా అయ్యి బాబా వద్దకు వెళ్ళాలి. బాబా మనకు స్వాగతం పలకాలి. బాబా కూడా సంతోషిస్తారు, నా పిల్లలు సంపూర్ణంగా అయ్యి వచ్చారు అని. మరి చాలా మంచి ఆలోచన చేద్దాము. శ్వాసింతనే పురుషార్థమిక బీజమా. ఈరోజు బాబా యొక్క ఆహ్వానం కూడా చేద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ సమాప్తం చేద్దాం. బాబా వచ్చేసారు అని మనకు అనిపిస్తుంది. మనకేదో ఇది టీవీ నడుస్తుందని కాదు, మనము బాబా కోసము పైకి వెళ్దాం. ఇప్పుడు వారిని ఆహ్వానం కూడా చేద్దాము. ఓం శాంతి.